హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు రెసిపీ సాంబార్ పొడి. సాంబార్ పౌడర్ని రకరకాలుగా చేసుకుంటారు కదండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా చేసుకుంటారు. అంతెందుకు ఇంటింటికి సాంబార్ పొడి ప్రిపరేషన్ మారుతుంటుంది కదా. సాంబార్ అంటేనే తమిళనాడు ఫేమస్ కదా. ఈరోజు వీడియోలో తమిళనాడు స్టైల్లో సాంబార్ పౌడర్ని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈ పొడికి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఈ పౌడర్ని సాంబార్ చేసుకునేటప్పుడు మాత్రమే కాదండి, పులుసు చేసుకునేటప్పుడు కూడా ఈ పౌడర్ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ని లో ఫ్లేమ్లో వేడెక్కనివ్వండి. ఈ ప్యాన్ మీడియం వేడెక్కగానే 1 కప్పు ధనియాలు వేసుకోవాలి. ఇది నేను తీసుకున్న కప్. ఈ కప్తో 1 కప్పు నిండుగా ధనియాలు తీసుకున్నాను. నూనె లేకుండా వేయించుకోవాలి. సన్నని మంట మీద మాత్రమే కలుపుకుంటూ వేయించుకోవాలి. ధనియాలు తొందరగా వేగిపోతాయి. హై ఫ్లేమ్లో వేస్తే మాడిపోతాయి. సన్నని మంట మీద కలుపుకుంటూ ఓపికగా వేయించుకోండి. ధనియాలు ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తుందంటే లైట్గా చిటపట్లాటం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మంచి అరోమా కూడా వస్తుంది. చూసారా, ఇలా సౌండ్ వస్తే వెంటనే వేడి ప్యాన్లోంచి తీసేసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి సన్నని మంట మీద వేయించాలి. ఈ పొడికి వేయించుకునే ప్రాసెస్ అంతా సన్నని మంట మీద మాత్రమే చేసుకోవాలండి. శనగపప్పు దోరగా వేగిన తర్వాత ధనియాలు ఉన్న ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ మినపగుళ్ళు తీసుకున్నాను. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే బాగా దోరగా వేగిందని వీటిని కూడా వేడి ప్యాన్లోంచి తీసేస్తున్నాను. ఇప్పుడు మిరపకాయలు వేయించుకుందాము. ధనియాలు ఏ కప్తో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు నిండుగా నొక్కి పెట్టి తీసుకోవాలి. ఇవి వచ్చేసి మన రెగ్యులర్ మిరపకాయలు, బట్ ఇవి బాగా కారంగా ఉన్న కాయలండి. 1/2 కప్పు తీసుకున్నాను. ఇవి వచ్చేసి బ్యాడగి మిరపకాయలు. వీటిలో కారం ఎక్కువ ఉండదండి, బట్ పొడికి మంచి కలర్ వస్తుంది. ఇవి లేదా మన కాశ్మీరీ చిల్లీ ఉంది కదా, అవైనా తీసుకోవచ్చు. ఈ మిరపకాయలు కేవలం కలర్ కోసమేనండి. మీ దగ్గర ఇవి లేకపోయినా ఏం పర్వాలేదండి. ఫుల్లుగా కారం కాయలే తీసుకోండి. నేను ఇక్కడ ఈ కారం ఉన్న కాయలు 1/2 కప్పు, కారం తక్కువ ఉన్న కాయలు 1/2 కప్పు తీసుకున్నాను. మీరు ఏ మిరపకాయలు వాడతారో ఆ కాయలకున్న కారాన్ని బట్టి తీసుకోవాలండి. ఇలా బాగా కారం ఉన్న కాయలైతే 1 కప్పు నిండుగా తీసుకుంటే సరిపోతుంది. అంటే నొక్కి పెట్టి నిండుగా తీసుకోవాలి. తక్కువ కారం ఉన్న కాయలైతే 1.25 కప్పు తీసుకోండి. ఈ మిరపకాయల కొలతల విషయంలో క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇప్పుడు వీటిని నూనె లేకుండా వేయించుకోవాలి. వేగాయండి. వేడి ప్యాన్లోంచి తీసేసి వేరే ప్లేట్లో వేసి పెట్టుకోండి. పప్పులున్న ప్లేట్లో కలపొద్దండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ మిరియాలు వేసి వేయించుకోవాలి. మిరియాలు వేగాయంటానికి ఇలా చిట్లినట్టు అవుతుంది. అప్పుడు తీసేసి పప్పులున్న ప్లేట్లో వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1.5 టీ స్పూన్ల జీలకర్ర. ఈ పౌడర్కి వేయించుకునేవన్నీ ఏది మాడకుండా చూసుకోండి. ఏ ఒక్కటి మాడినా పౌడర్ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. చెప్పిందే చెప్తుంది అనుకుంటున్నారు కదూ, ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే. ఇవి చిటపట్లాడుతుంటే తీసేయండి. ఇప్పుడు 1 స్పూన్ బియ్యం వేసి వేయించాలి. ఇవి ఫ్రై అయిందంటే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, చిటపట్లాడుతుంది కూడా. తీసేయండి. నెక్స్ట్ 1 స్పూను మెంతులు వేసి వేయించుకోవాలి. జాగ్రత్తగా వేయించుకోవాలండి. మెంతుల్ని ఎక్కువగా ఫ్రై అయితే చేదొస్తాయి. ఇలా చిట్లుతుంటే వెంటనే తీసేయండి. నెక్స్ట్ కొద్దిగా ఇంగువ. సాంబార్ చేసేటప్పుడు ఎలాగో ఇంగువ వేసుకుంటాము, అందుకని ఇక్కడ కొంచెమే వేస్తున్నాను. విడిగా సాంబార్లో కలుపుకునేది వద్దు అనుకుంటే 1/2 స్పూన్ వరకు వేసి వేయించుకోండి. ఇలా వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో ఫస్ట్ మిరపకాయలు వేసి ఒకసారి తిప్పుకోండి. ఇలా నలిగిన తర్వాత మిగతావన్నీ కూడా వేసి ఫస్ట్ స్పీడ్లో మాత్రమే మధ్య మధ్యలో ఆపుకుంటూ పౌడర్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలోంచి తీసిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో పరిచిపెట్టుకోండి. లైట్గా వేడి ఉంటుంది పొడిలో. రూమ్ టెంపరేచర్లోకి రాగానే ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి. 2-3 నెలల వరకు ఇలాగే ఫ్రెష్గా అరోమా పోకుండా గుమగుమలాడుతూ ఉంటుంది. ఇక్కడ వరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మన రేట్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని కూడా ఆన్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.